భక్తజన సంద్రంతో కిక్కిరిసిన మేడారం తాడువాయి సమీపంలో భారీగా ట్రాఫిక్ జామ్. తుదిఘట్టానికి చేరుకున్న మేడారం మహాజాతర ఇవాళ గద్దెలపై నుంచి వనంలోకి ప్రవేశించనున్న వనదేవతలు. మరో 2 గ్యారంటీలకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్. ఈ నెల 27 నుంచి గృహజ్యోతి పథకం అమలు. ఇవాళ ధరణి పోర్టల్పై సీఎం రేవంత్ సమీక్ష. వెబ్సైట్ సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్న కమిటీ. నేడు నల్గొండ జిల్లాలో 3 మంత్రుల పర్యటన. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ను పరిశీలించనున్న భట్టి ఉత్తమ్ కోమటిరెడ్డి. నిజామాబాద్ జిల్లా బోధన్లో మంత్రి శ్రీధర్ బాబు కమిటీ పర్యటన. నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునఃప్రారంభంపై కసరత్తు చేయనున్న కమిటీ. కొత్త వాహనాలకు మారనున్న రిజిస్ట్రేషన్ కోడ్. నేడు రేపు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్న కేంద్రం. ఈ నెల 26న కుప్పంలో సీఎం జగన్ పర్యటన. గుండిశెట్టిపల్లిలో వైసీపీ బహిరంగ సభ. నేడు నెల్లూరు జిల్లాలో విజయసాయిరెడ్డి పర్యటన. పార్టీ శ్రేణులతో సమావేశం కానున్న ఎంపీ. కాసేపట్లో టీడీపీ జనసేన అభ్యర్థుల మొదటి జాబితా విడుదల. 60 నుంచి 70 అసెంబ్లీ స్థానాలపై ప్రకటన వెలువడే ఛాన్స్. ఈ నెల 28న పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ జనసేన బహిరంగ సభ. ఏర్పాట్లు పరిశీలించిన జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పై వైసీపీ మొండిచేయి. అధిష్టానం నిర్ణయం మార్చుకోవాలని కార్యకర్తల ఆందోళన. ఒంగోలు జిల్లా కనిగిరిలో వైసీపీకి షాక్. టీడీపీలో చేరిన ఏరువారిపల్లి గ్రామానికి చెందిన 60 కుటుంబాలు. యాదాద్రిలో పాతగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు. 5వ రోజు రంగరంగ వైభవంగా దివ్య విమాన రథోత్సవం. మంచిర్యాల జిల్లా బాలాజీ వెంకటేశ్వర స్వామివారి జాతర. గంగాపూర్లో స్వామివారికి భక్తుల ప్రత్యేక పూజలు. మార్చి 1 నుంచి 11 వరకు శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. సేవా దృక్పథంతో సేవలందించాలని ఆలయ ఈవో సూచన. తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ. 20 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. ఢిల్లీలో నేడు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం. తెలంగాణలో సగం లోక్సభ సీట్లకు పార్టీ అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్. ఢిల్లీలో రైతుల ఆందోళనకు విరామం. సింభు సరిహద్దులోనే అన్నదాతల మకాం. అయోధ్యకు పోటెత్తిన భక్తులు. మాఘ పౌర్ణమి సందర్భంగా సరయూ నదిలో పుణ్యస్నానాలు. ప్రయాగ్రాజ్లో భక్తుల కోలాహలం. మాఘ పౌర్ణమి సందర్భంగా గోదావరిలో పుణ్యస్నానాలు. ఉత్తరాఖండ్లోని నేపాల్ సరిహద్దు ప్రజలకు ఇబ్బందులు. బ్రిటిష్ కాలం నాటి వంతెన పగుళ్లతో ప్రజా రవాణాకు అడ్డంకులు.